పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ సిపిఎం చేపట్టిన ప్రజాభేరి పాదయాత్ర 5వ రోజుకు చేరింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కుటుంబ సమేతంగా మొగల్తూరు మండలం పేరుపాలెంలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడి నర్సాపురం సబ్ జైల్లో ఉన్న వారిని పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రశ్నించిన విపక్షాలను టెర్రరిస్టులు అని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని మధు వ్యాఖ్యానించారు. పక్షాన్ని బెదిరించి ప్రతిపక్ష పార్టీలంతా కూడా టెర్రరిస్టులు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. కాలుష్యకారక పరిశ్రమలు నివారించాలి అని అంటే మేము టెర్రరిస్టులమా? తుందూరులో రొయ్యల పరిశ్రమ వద్దంటే మేము టెర్రరిస్టులమా? తెలుగుదేశం ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు. వెంటనే ముఖ్యమంత్రి తన ప్రకటన వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మాత్రం అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని మేము ఈ ఆందోళనని పెద్ద ఎత్తున సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.